హాయ్ అండి, బాగున్నారా? నమస్తే. నేను పాస్తా రెసిపీ చేస్తున్నాను. ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉంటుంది. దానికి కావలసిన పదార్థాలు: పాస్తా 1 కప్, కరివేపాకు, చిల్లీ, ఆనియన్, టమాటో, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ మ్యాగీ మసాలా, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. వాటర్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక సాల్ట్, ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పాస్తా వేసాను. 1.5 కప్ తీసుకున్నాను. బాగా కలుపుకోవాలి. అవి ఉడకడానికి 4 మినిట్స్ పడుతుంది. 4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్. ఎక్కువ ఉడికించుకోకూడదు, మధ్య రకంగా ఉడికించుకోవాలి. పాస్తా కావాలనుకుంటే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, కావాలంటే తెచ్చుకోవచ్చు. కట్ అయితే చాలు. ఉడికిపోయింది. ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక సాసులు వేసుకోవాలి. సాసులు చిట్లాయి. చిల్లీ, ఆనియన్ వేస్తున్నాను. అవి బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఎర్రగా వేగనీయాలి. తర్వాత కరివేపాకు వేసాను. బాగా కలుపుకోవాలి. తర్వాత టమోటాలు వేసుకోవాలి. అవి బాగా మగ్గనీయాలి. తర్వాత సాల్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, కారం, మ్యాగీ మసాలా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత పాస్తా వేసుకొని కలపాలి. ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తినచ్చు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా, సాయంత్రం స్నాక్స్గా అయినా తినచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కలపాలి. నెక్స్ట్ ప్లేట్లోకి పాస్తా తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా పాస్తా ఈజ్ రెడీ. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.